ఇట్స్ సండే మార్నింగ్ రొటీన్. దిస్ ఇస్ తిరు. నైట్ నాకు ఎంత లేట్ అయినా గిన్నెలు, కిచెన్ ని క్లీన్ చేసుకునే పడుకుంటాను. మార్నింగ్ నిద్ర లేవగానే కిచెన్ లోకి వెళ్తే కొంచెం ఎనర్జీగా పనులు ఎక్కువ చేసుకోవచ్చు తొందరగా. నైటే హాట్ వాటర్ లో 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకుని కిచెన్ ప్లాట్ఫామ్ తుడిచే క్లాత్ ని, స్టవ్ ని తుడిచే క్లాత్ ని వాటిల్లో నానబెట్టుకున్నాను. ముందు రోజు నైటే గిన్నెలు కడిగేశాను కదా, వాటిల్లో ఉన్న వాటర్ అన్ని పోయాక గిన్నెలన్నీ సర్దుకుంటాను. మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ తీసుకుంటాం. స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ పోసుకుని 1 స్పూన్ వామ్ యాడ్ చేశాను. వీక్లీ వన్స్ తీసుకుంటాం. అవి కాగేలోపు టిఫిన్ కోసం పూరీ ప్రిపరేషన్. ఒక బౌల్ తీసుకుని కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాను. అరకప్పు రాగి పిండి తీసుకున్నాను. తగినంత సాల్ట్, 1 స్పూన్ షుగర్ యాడ్ చేసి కప్పు చూపిస్తున్నాను కదా, అయితే ఆ పిండి కలపడానికి ఆ కప్పు వాటర్ సరిపోయాయి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అన్ని ఒకేసారి పోసుకోకూడదు. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా పోసుకుని ఇలా కలుపుకున్నాను. ఇలా కలిపిన పిండిని 20 మినిట్స్ పాటు ప్లేట్ పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా వామ్ వాటర్ని కూడా గ్లాసుల్లోకి సర్వ్ చేసుకున్నాను వడపోసుకుని. హస్బెండ్కి ఇచ్చి నేను కూడా తీసుకుని వామ్ వాటర్ని తాగాము. వీక్లీ వన్స్ అయినా ఇలా తీసుకుంటాం. ఈ కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 1 బంగాళదుంప, 1 క్యారెట్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆలూని, క్యారెట్ని పీల్ అవుట్ చేసేసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పూరీ కర్రీ కోసం. పూరీ కర్రీలోకి టమోటా మాత్రం యూజ్ చేయకండి, టేస్ట్ అస్సలు బాగోదు. ఆనియన్స్కున్న పీల్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో వాటర్ పోసుకోవాలి. 2 డేస్ పాటు నానబెట్టుకుని ఆ వాటర్ని వాళ్ళకి ఇస్తే చాలా హెల్దీగా పెరుగుతాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలూని, క్యారెట్ని, బంగాళదుంపని, పచ్చిమిర్చిని. ఎప్పుడైనా సరే పూరీ చేసేటప్పుడు పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకోండి ముందు. ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పసుపు యాడ్ చేసుకోవాలి. అన్నీ వేయించుకున్న తర్వాత చేసిన ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. ఈలోపు కోసం కలిపిన పిండి కూడా మెత్తగా అయిపోతుంది. ఒకసారి బాగా కలుపుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. పిండిలో సగం తీసుకుని పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా పూరీ పిండి కలుపుకోవడం చిన్నప్పుడు నాకు ఒక అక్క చెప్పింది. ఇంటర్ అలా చదివేటప్పుడు నేను ఇలా కలుపుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. అది ఇంకా గుర్తుంది. అలాగే ప్రిపేర్ చేసుకుంటాను. కర్రీని కూడా మధ్య మధ్యలో తిప్పుకోవాలి. రేపు జార్లో సాల్ట్ అయిపోయింది. సాల్ట్ని జార్లో నింపేసుకుని అయితే రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటారు కదా, అది యూస్ చేస్తాను. కావాల్సినంత ఉప్పు జార్లో పోసుకుని కిట్కి క్లిప్ పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను. కర్రీని కూడా తిప్పుకుని 2 కప్స్ వాటర్ పోసాను. కర్రీ ఉన్న కడాయిని చిన్న పొయ్యి మీద పెట్టేసుకుని వేరొక పొయ్యి మీద పూరీ వేయించుకోవడానికి బాండీలో ఆయిల్ పోసుకున్నాను. కర్రీలోకి 2 స్పూన్స్ శనగపిండి తీసుకుని ఉండలు లేకుండా వాటర్ పోసుకుని కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నీ మగ్గిన తర్వాత వాటర్లో కలిపిన శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. పూరీ చేసేటప్పుడు మా వారికి హాలిడే అయితే ఇలా హెల్ప్ చేస్తారు. తను పూరీ చేస్తుంటే నేను పూరీ వేయించుతాను. చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న పూరీలు చేసుకుని నూనెలో ఇలా ఫ్రై చేసుకోవడమే. చిన్న సైజు బాల్స్ తీసుకుని కొంచెం మందంగానే చేసుకుని పూరీని ఆయిల్ బాగా వేడిగా ఉంటే పూరీలు చక్కగా పొంగుతాయి. వీటి కోసం గోధుమ పిండి, రాగి పిండి మాత్రమే యూజ్ చేస్తాను. మైదా అయితే యూజ్ చేయను నేను. మనం తింటుంటే ఏమిటి కూడా వేయదు. ఇట్లా సర్వ్ చేసుకుని కర్రీ కూడా వేసుకుని హస్బెండ్కి ఇచ్చేసి నేను కూడా తీసుకుని టిఫిన్ చేసేసాం. పూరీ తిన్నప్పుడు ఖచ్చితంగా మేము టీనే తాగుతాం. టీ కోసం డికాషన్ పెట్టేసుకుని 1 ఇంచు అల్లం ముక్కను తీసుకుని ఇలా దంచుకుని డికాషన్లో వేసుకుని ఇలా మరిగించుకోవాలి. డికాషన్ అంతా కాగిన తర్వాత పాల ప్యాకెట్లో సగం పాలు వేరే గిన్నెలో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మిగిలినవి గిన్నెలో పోసేసుకుని పాలు పోసాక ఒక్కసారి పొంగొస్తే చాలు. చాలామంది ఎక్కువసేపు కాగిస్తారు. టీని అలా కాచుకోకూడదు. ఒక్కసారి పొంగొచ్చాక అప్పుల్లోకి సర్వ్ చేసుకుని టీని ఎంజాయ్ చేసాం. సండే మార్నింగ్ రొటీన్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.